గుడ్ మార్నింగ్ టు ఆల్. ఈరోజు ప్రముఖ గాయకులు మహమ్మద్ రఫీ గారి గురించి తెలుసుకుందామండి. వీరు ప్రముఖ గాయకులు, నటులు, హార్మోనిస్టు. 24 డిసెంబర్ 1924లో జన్మించారు. 31 జూలై 1980లో మరణించారు. భారతీయ నేపథ్య గాయకులు మరియు సంగీత కళాకారులు. పద్మశ్రీ అవార్డు 1967లో లభించింది. 2001లో రఫీ గారికి బెస్ట్ సింగర్ ఆఫ్ మిలీనియం అని స్టార్ డస్ట్ మ్యాగజైన్ నిర్వహించిన పోల్లో తెలిసింది. 2013లో రఫీ గారిని గ్రేటెస్ట్ వాయిస్ అని CWN IBN పోల్లో నిర్వహిస్తే దాంట్లో కూడా రఫీ గారి పేరే వచ్చింది. 1967లో జాతీయ అవార్డు, 6 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్ అందుకున్నారు. రఫీ తన స్వరాన్ని మలచడంలో అంటే మాడిఫై చేయడంలో సామర్థ్యంతో ప్రసిద్ధి చెందారు. చిత్రంలో నటించే నటుడి శైలి, వ్యక్తిత్వం, హావభావాలతో సరిపడే విధంగా పాడటంలో సిద్ధహస్తులు. సినీ పాటలు, క్లాసికల్, భజన్స్, గజల్స్, కవ్వాలీస్, బాధాకరమైన పాటలు, రొమాంటిక్ సాంగ్స్, షబాద్, నాత్, క్లాసికల్ సాంగ్స్, నజ్రుల్ గీతి, కామెడీ మ్యూజిక్, ఈ అన్ని పాటలు బహుముఖ ప్రజ్ఞాశాలి. ఫాస్ట్ పప్పి నుండి దేశభక్తి గీతాల వరకు తన పాటలు ఉన్నాయి. కోట్ల సుల్తాన్ సింగ్ పంజాబ్లో జన్మించారు. 55 ఏళ్లకే బొంబాయిలో హార్ట్ అటాక్తో మరణించారు. 1944 నుంచి 1980 దాకా చురుకుగా పాటలు పాడారు. 1000కి పైగా సినిమాల్లో పాడారు. మొదటి భార్య వచ్చి బషీరా బీబీ. 1938 నుంచి 1942లో విడిపోయారు వీళ్ళు. 1938లో వివాహం చేసుకున్నారు. వీరికి గాను ఒక కుమారుడు. రెండో భార్య వచ్చి బిలిక్విన్ బాను. 1945లో వివాహం జరిగింది. 6 పిల్లలు. వీరికి గాను 6 ఫిల్మ్ఫేర్ అవార్డ్స్, BFJA అవార్డు, 1 జాతీయ అవార్డు, 1960లో పద్మశ్రీ అవార్డు వచ్చింది. మొత్తం 26,000 పాటలు పాడారు. పంజాబీ కుటుంబంలో అల్లా రాఖీ హజీ అలీ మహమ్మద్కు జన్మించిన 6 సోదరుల్లో రెండవ వారు మహమ్మద్ రఫీ. 13 ఏళ్ల వయసుప్పుడు ఆల్ ఇండియా రేడియోలో పంజాబీ కోసం పాటలు పాడారు, సినిమా కోసం. తర్వాత ఒక పంజాబీ మూవీలో కూడా పాడారు. పంజాబీలో పాటలు పాడారండి రేడియోలో. అదే టైంలో 1941లో లాహోర్లో ప్లేబ్యాక్ సింగర్గా శ్యామ్ సుందర్ గారి సంగీత దర్శకత్వంలో సోనీ ఏని హీరా ఏని అనే పాట పాడారు. అప్పుడు గాయకుడు KL సేగల్ కూడా ఉన్నారు. ఉస్తాద్ అబ్దుల్ వహీద్ ఖాన్ నుంచి రఫీగా మారారు. అక్కడ లాహోర్ కీర్తనలను అనుకరిస్తూ పాడేవాళ్ళు. తొలి హిందీ చిత్రం వచ్చి గావ్ కీ గోరీ 1948లో పాడారు. 1944 బాంబేలో 10 రూపాయలకు 10 అడుగుల గదిని అద్దెకు తీసుకొని హిందీ సినిమాల్లో పాడటం మొదలుపెట్టారు. రఫీ నౌషద్ గారితో మొదటి పాట హిందుస్థాన్కే హమ్ హై సాంగ్. కానీ గావ్ కీ గోరీ 1945లో పాడిన అజీ దిల్ హో కాబూ మే పాటను తన మొదటి పాటగా భావించారు. రఫీ 2 సినిమాల్లో కనిపిస్తారు. తేరా జల్వా, జిస్నే దేకా పాటల కోసం తెరపై కనిపిస్తారు. 1945లో లైలా మజ్నులో, 1947లో జుగ్నులో పాడారు. విదేశ విభజన తర్వాత మహమ్మద్ రఫీ భారతదేశంలో ఉండాలని నిర్ణయించుకున్నారు. కానీ అతని మొదటి భార్య పాకిస్తాన్ వెళ్ళిపోవాలని నిర్ణయించుకున్న తర్వాత ఇద్దరు విడిపోయారు. వీరికి గాను ఒక కుమారుడు. అతని తండ్రి దగ్గరే పెరిగారు. రఫీ తన కుటుంబాన్ని బాంబేలో ఉంచారు. రఫీ తనకిష్టమైన గాయకులుగా KL సేగల్ గారు మరియు GM దుర్రానీని చెప్పేవాళ్ళు. ప్రారంభ దశలో దుర్రాని గారిని పాడే శైలిని అనుకరించారు. ప్రత్యేక శైలిని 40 మహాత్మా గాంధీ తర్వాత హుసన్ లాల్, భగత్ రామ్, రాజేంద్ర కిషన్, రఫీ గారు బృందం కలిసి రాత్రిపూట సునో సునో ఏ దునియా వాలో బాపూజీకి అమర్ కహానీ పాటను రూపొందించారు. అది తన ఇంట్లో పాడమని ప్రధాని గారు జవహర్లాల్ నెహ్రూ గారు ఆహ్వానించారు. ఆ పాటకు గాను 1948లో భారతీయ స్వాతంత్ర దినోత్సవం నాడు జవహర్లాల్ నెహ్రూ నుండి రజత పథకాన్ని అందుకున్నారు. SD బర్మన్ నుంచి ఆ యుగంలో పనిచేసిన స్వరకర్తలందరితోనూ పనిచేశారు. నౌషద్ గారి కోసం 149 పాటలు, అందులో 81 సోలో సాంగ్స్ పాడారు. కిషోర్ కుమార్ గారు నటుడు, గాయకుడు అయినా కూడా ఆయన సినిమాల్లో కిషోర్ కుమార్ గారికి కూడా పాడారు. శంకర్ జయకిషన్ గారి కోసం 314 పాటలు, 216 సోలో సాంగ్స్ పాడారు. 1949 నుండి రాజేంద్ర కుమార్, షమ్మి కపూర్లతో కలిసి పనిచేశారు. రవి గారు స్వరపరిచిన బాబుల్ కీ దువాన్ లెటిజా పాటకు జాతీయ అవార్డు అందుకున్నారు. బాబుల్ కీ దువాన్ లేతిజా పాటకు. ఆ పాటకు రికార్డింగ్ సమయంలో రఫీ ఏడ్చేశారు, ఎమోషనల్ అయ్యి. 1977లో BBCలో ఇంటర్వ్యూలో ఈ విషయం అంగీకరించారు. OP నయ్యర్ గారితో తన పాటలను ఎక్కువగా మహమ్మద్ రఫీ, ఆశా భోంస్లేతో పాడించారు.
మహమ్మద్ రఫీ లేకుంటే ఓపెనయ్యర్ కూడా ఉండేవారు కాదని ఓపెనయ్యర్ గారు చెప్పుకునేవారు. లక్ష్మీకాంత్ ప్యారేలాల్ గారి కోసం 388 పాటలు పాడారు. ఆయన చెప్పారు, రఫీ గారు నిర్మాతలను ఆర్థికంగా సహాయం చేశారు, ఎప్పుడూ రాబడి గురించి ఆలోచించకుండా పనిచేశారని రఫీ గారి వ్యక్తిత్వం గురించి చెప్పేవాళ్ళు. కళ్యాణ్జీ ఆనంద్జీ గారి కోసం 170 పాటలు పాడారు. తన సమకాలీన గాయకుల మండలితో కలిసి కిషోర్ కుమార్, మన్నాడే, లతాజీ, ఆషాజీలతో కలిసి హమ్కో తుమ్సే హో గయా హై ప్యార్, అమర్ అక్బర్ ఆంథోనీలో పాడారు. వీళ్ళందరూ ఒకే పాటకు తమ గాత్రాన్ని అందించడం బహుశా ఇది మాత్రమే. హమ్కో తుమ్సే హో గయా హై ప్యార్ అనే పాట అండి అమర్ అక్బర్ ఆంథోనీలో. పెద్ద చిన్న అని లేకుండా అందరూ సంగీత దర్శకులతో పనిచేశారు. చిన్న బడ్జెట్ సినిమాలకు కూడా ఉచితంగా పాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. కొత్త సంగీత దర్శకులు కూడా పాడి వారికి గుర్తింపునిచ్చారు. ఇది రఫీ గారి నుంచి నేర్చుకోవాల్సిన గొప్ప విషయం. అనేక భాషల్లో ప్రైవేట్ ఆల్బమ్స్ను కూడా రిలీజ్ చేశారు. ముఖ్యంగా కొంకణిలో ఎక్కువ పాటలు పాడారు. అన్ని గోల్డెన్ హిట్స్. 1970లో రఫీ గారు గొంతుకి ఇన్ఫెక్షన్తో బాధపడ్డారు కొంతకాలం. తర్వాత అత్యుత్తమైన పాటలు పాడారు. 1974 నుంచి మళ్ళీ పాడటం మొదలుపెట్టారు. 1970 ప్రారంభంలో కిషోర్ కుమార్ ప్లేబ్యాక్ సింగర్గా మారి రఫీకి మంచి పోటీ ఇచ్చారు. కానీ ఆ కాలంలో ప్రధాన పాటలన్నీ కిషోర్ కుమార్ గారికి వెళ్ళేవి. 1979లో దిలీప్ సేన్ బెంగాలీ సూపర్ హిట్ సారీ మేడం హిందీలో రీమేక్ కోసం రఫీ గారు 6 సాంగ్స్ పాడారు. తన కాలంలో షమ్మి కపూర్కి 190, జానీ వాకర్, శశి కపూర్కి 129, దేవానంద్ గారికి 100, దిలీప్ కుమార్ గారికి 77 పాటలు పాడారు. మొదట వివాహం బషీరా బీబీతో. పాకిస్తాన్ విభజన సమయంలో భార్య పాకిస్తాన్ వెళ్ళిపోవడంతో రఫీ గారు ఇండియాలో ఉండిపోవడంతో విడిపోయారు. రెండవ వివాహం బిల్కిస్ బానోతో జరిగింది. వీరికి మొత్తం 4 కుమారులు, 3 కుమార్తెలు. రఫీ కుమారుడు షాహిద్ చే ఓ పుస్తకం రిలీజ్ అయింది. అది మృదువుగా, నిస్వార్థంగా, అహంకార రహితంగా, అంకిత భావంతో, దైవభక్తితో కుటుంబాన్ని ప్రేమించే పెద్ద మనిషిగా, తన జీవితంలో నిలిచే వ్యక్తిగా తన తండ్రిని రఫీ గారిని పేర్కొన్నారు. తెలుగులో మొత్తం 20 పాటల పైగా పాడారండి సుమారు. వాటిలో ఆయన పాడిన పాటలు వచ్చి దేవుడు ఒక్కడే, ఆ దైవం ఒక్కటే, అల్లా అని పిలిచిన, వెంకన్న అని పిలిచిన అని అదొక పాట. నామది నిన్ను పిలిచింది గానమై వేణు గానమై నా ప్రాణమై అని ఆరాధన సినిమాలో ఎన్టీఆర్ గారు వాణిశ్రీ గారి మీద వస్తుంది ఆ పాట. సిపాయి సిపాయి నీకై వేచి 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 ఉన్నానే, హసీనా హసీనా అని బాలకృష్ణ దీపగారి మీద అక్బర్ సలీం అనార్కల్లో వస్తుందండి. గోపాల బాల నిన్నే కోరి నీ సన్నిధి చేరి అని ఎన్టీఆర్ కేఆర్ విజయ్ గారి మీద. ఎంతవారు గాని వేదాంతులైన గాని వాళ్ళు చూపు సోకగానే తేలిపోదు అనే పాట ఎన్టీఆర్ షీలా గారి మీద. కోవెల ఎరుగని దేవుడు కలడని అనుకుంటినా నేడు ఈనాడు, కనుగొంటి కలగంటి ఈనాడు అదొకటి. షరాబీ కళ్ళతో అనే కవ్వాలి సాంగ్ ఎన్టీఆర్ గారును అరుణా ఇరానీ గారి మీద వస్తుంది. నేడే తెలిసింది ఈనాడే తెలిసింది అని ఎన్టీఆర్ గారు కేఆర్ విజయ్ మీద భలే తమ్ముళ్ళు. నువ్వు నవ్వుతున్నావు నేను నవ్వుతున్నాననే పాట తల్లి పెళ్ళాంలో వస్తుందండి. తారలెంతగా మెరిసినో చంద్రుని కోసం అనే పాట ఒకటి. ఇద్దరి మనసులు ఒకటాయే సరిహద్దులు లేనే లేవాయే అని ఎన్టీఆర్ గారు కేఆర్ గారు విజయ్ మీద. గుమ్మ గుమ్మ గుమ్మెత్తించే ముద్దుల గుమ్మ అనే పాట. నేడే ఈనాడే కరుణించే నన్ను చెలికాడే అని ఎన్టీఆర్ గారు కేఆర్ విజయ్ గారి మీద. రేయి ఆగిపోని రేపు ఆగిపోని ఈ ప్రేమ వాహినో ఇలా సాగిపోని అదో పాట.
కలుసుకున్న గుబులాయే కలవకున్న దిగులాయే. ఈ పాటలన్నీ తెలుగులో మహమ్మద్ రఫీ గారు పాడిన పాటలండి. భలే తమ్ముళ్ళలో అన్ని పాటలు ఆయనే పాడారు. ఆరాధన సినిమాలో కూడా పాడారు. తల్లా పెళ్ళామ సినిమాలో పాడారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ గాయని లతా మంగేష్కర్ గారి గురించి తెలుసుకుందామండి. 1929లో సెప్టెంబర్ 28న జన్మించారు. ఫిబ్రవరి 6, 2022లో మరణించారు. హిందీ సినీ రంగ నేపథ్య గాయని మరియు నటి. 1942లో తన ప్రయాణం మొదలుపెట్టారు. తన మొదటి హిట్ పాట మహల్ సినిమాలోని ఆయగా 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 ఆనేవాల అనే నేటికి ఆ పాట ప్రాచుర్యంలో ఉంది. ఈమె 980 సినిమాలను తన గాత్రంతో అలరించారు. దాదాపు 20 భాషల్లో 50,000కు పైగా పాటలు పాడారు. ఈమె సోదరి ఆశా భోన్స్లే లతా మంగేష్కర్కు భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారం ఇచ్చి సత్కరించింది. హిందీ సినీ పాటల గాయని అంటే మొదట ఆమె పేరే స్మరణకొస్తుంది. హిందీ పాటలపై, హిందీ సినిమా జగత్తుపై ఆమె వేసిన ముద్ర అటువంటిది. లతా గారు 1929 సెప్టెంబర్ 28న సంగీతకారులు దేనానాథ్ మంగేష్కర్కు పెద్ద కుమార్తెగా జన్మించారు. మొత్తం 5 సహోదరులు. ఆమె తర్వాత వరుసగా ఆశా భోన్స్లే, హృదయనాథ్, ఉషా, మీనా అనేవారు కలిగారు. ఆమె బాల్యం కష్టాలు కన్నీళ్లతో గడిచిపోయింది. 5వ ఏటనే తండ్రి వద్ద సంగీత శిక్షణ ప్రారంభించిన ఆమెకు సంగీతం వినడం, పాడటం తప్ప మరో లోకం ఉండేది కాదు. తాను చదువుకోలేకపోయినా తన తర్వాతి వారైనా పెద్ద చదువుకోవాలనుకున్నారు. కానీ వారు కూడా చదువు మీద కన్నా సంగీతంపైనే ఎక్కువ మక్కువ చూపడంతో వారి కుటుంబం అంతా సంగీతంలోనే స్థిరపడిపోయింది. లత తనకు నచ్చిన గాయకుడిగా కేఎల్ సెహగల్ పేరును పేర్కొంటారు. దీనానాథ్ మంగేష్కర్ గారు ఆర్థిక సమస్యలతో ఆరోగ్యం క్షీణించగా 1942లో మరణించారు. దాంతో 13 ఏళ్ల వయసుకే కుటుంబ పోషణ బాధ్యత లతా మంగేష్కర్ గారిపై పడింది. అందువలన సినీ రంగం ప్రవేశించి 1942లో మరాఠీ చిత్రం పెహ్లా మంగళ్ కౌర్లో కథానాయికగా చెల్లెలుగా నటించి 2 పాటలు పాడారు. ఆ తర్వాత చిముక్లా సుసార్, గణేబాబు, జీవనయాత్ర, మందిర్ మొదలైన చిత్రాల్లో నటించారు. ఆ కాలంలో ఖుర్షీద్, నూర్జహాన్, సురయాలు గాయనులుగా వెలుగుతున్నారు. లతా గాయనిగా 1947లో మజ్బూర్ చిత్రంతో మొదలుపెట్టారు. దేశ విభజన కాలంలో ఖుర్షీద్, నూర్జహాన్లు పాకిస్తాన్ వెళ్లడంతో నేపథ్య సంగీత విధానానికి ప్రాధాన్యత పెరగటం వలన ఆమె గాయనిగా ఉన్నత శిఖరాలను చేరడానికి దోహదం చేశాయి. లతా గారికి సంగీత దర్శకుడు గులాం హైదర్ గాయనిగా ప్రోత్సాహం ఇచ్చారు. సి. రామచంద్ర లతా పాటను హిమాలయ శిఖరాలంతా పైకి చేర్చారు. అల్బేలా, ఛత్రపతి శివాజీ, అనార్కల్లోని పాటలు అద్భుత విజయాలుగా చవిచూశాయి. తర్వాత అందాజ్, బడీ బెహన్, కుర్బత్, ఆవారా, స్ట్రీట్ 420, దుబారి చిత్రాల్లోని పాటలు ఆమెను 1966 నాటికి హిందీ నేపథ్య గాన సామగ్రిని చేశాయి. హిందీ చిత్రసీమలో ఆర్డి బర్మన్, లక్ష్మీకాంత్ ప్యారేలాల్, కళ్యాణ్జీ ఆనంద్జీ, తర్వాత బప్పిల హరి, రామ్ లక్ష్మణ్ గారు, అనంతరం ఇప్పటి ఏఆర్ రెహమాన్ వరకు చాలామంది సంగీత కళాకారులు లతా గారి గానంలో తన సంగీత ప్రతిభను చాటుకున్నారు. అయితే ఓపీ నయ్యర్ మాత్రం లతా గారి పాట నా సంగీతానికి పనికిరాదని ఆమె సోదరిని ఆశాను దాదాపు లతకు దగ్గరగా తీసుకువెళ్లారు. లత సినీ నిర్మాతగా మరాఠీలో వాదల్ 1953లో వచ్చిందండి. కాంచనగంగా, హిందీలో జంజూర్, లేకిన్ చిత్రాలను నిర్మించారు. ఆమె సంగీత దర్శకురాలుగా రామ్ సహనా, మోహన్ చాంచి మంజులా, మరాఠా టిటు కమేల్ వాలా, స్వాధు మాన్పే మొదలైన కొన్ని చిత్రాలకు పనిచేశారు. 1942లో ఆమె తండ్రి గుండె జబ్బుతో చనిపోగా నవయుగ చిత్రపట్ సినిమా కంపెనీ అధినేత మాస్టర్ వినాయక్ లతా కుటుంబ బాగోగులు చూసుకున్నారు. గాయనిగా, నటిగా లతా కెరీర్ మొదలు పెట్టడానికి ఆయన ఎంతగానో కృషి చేశారు. నాచు యా గడే, కేలు సారీ మనీ హౌస్ భారీ అనే పాటను మరాఠీ సినిమా కిటీ హాసల్ 1942 కోసం పాడారు లతా గారు. ఈ పాట ఆమె మొదటి పాట. సదాశివరాం నవరేకర్ ఈ పాటకు స్వరాలు అందించారు. కానీ ఈ సినిమా విడుదల కాలేదు. నవయుగ చిత్రపట్ బ్యానర్ మరాఠీ సినిమా పెహ్లీ మంగళ గౌర్ 1942 సినిమాలో ఒక పాత్ర పోషించారు. దాదా చందేకర్ స్వరపరిచిన నటాలి చైత్రాచి నవలాయి పాట కూడా పాడారు ఈ సినిమాలో.
మరాఠీ సినిమా గజా బహు 1943లో మత ఏక్ సపూత్ కీ దునియా బాదల్ దే తూ ఆమె పాడిన మొదట హిందీ పాట. 1945లో మాస్టర్ వినాయక్ సినిమా కంపెనీ ముంబైకి మారినప్పుడు లతా గారు కుటుంబంతో సహా ముంబైకి మకాం మార్చారు. హిందుస్థానీ సాంప్రదాయ సంగీతాన్ని ఉస్తాద్ అమంత్ అలీ ఖాన్ దగ్గర నేర్చుకున్నారు. వసంత్ జోగ్లేకర్ తీసిన హిందీ సినిమా ఆప్కి సేవా మే 1946లో రిలీజ్ అయింది. దత్ దవ్జేకర్ స్వరపరిచిన పాలగూన్ కర్ జోరీ అనే పాట పాడారు. ఆ సినిమాలో కొరియోగ్రాఫర్గా పనిచేసిన రోహిణ్ బతే ఆ తర్వాత ప్రముఖ సంప్రదాయ నృత్య కళాకారునిగా ప్రసిద్ధి చెందారు. వినాయక్ నిర్మించిన మొదటి హిందీ చిత్రం బడీ మా 1945 సినిమాలో లతా, ఆమె చెల్లెలు ఆశ కూడా చిన్న పాత్రలు పోషించారు. ఈ సినిమాలో లత గారు ఒక భజన పాట పాడుతూ కనిపిస్తారు. మాతే తేరే చరణో మే బనే అనే భజన అది. వినాయక్ రెండవ హిందీ చిత్రం సుభద్ర, అది 1946లో సినిమాతో సంగీత దర్శకుడు వసంత దేశాయ్కు పరిచయమయ్యారు లతా గారు. 1947లో పాకిస్తాన్ భారతదేశం నుంచి విడిపోయిన తర్వాత ఉస్తాద్ అమంత్ అలీ ఖాన్ పాకిస్తాన్కు వెళ్ళిపోవడంతో అమంత్ ఖాన్ దేవస్వలే వద్ద సంప్రదాయ సంగీతం నేర్చుకున్నారు లతా గారు. ఉస్తాద్ బడే గులాం అలీ ఖాన్ శిష్యుడు పండిట్ తులసీదాస్ శర్మ వద్ద కూడా నేర్చుకున్నారు. 1948లో వినాయక్ చనిపోయిన తర్వాత గాయనిగా లతకు గులాం హైదర్ ఎక్కువ అవకాశాలు ఇచ్చారు. నిర్మాత శశిధర్ ముఖర్జీకి లతను పరిచయం చేశారు హైదర్. లత గొంతు పీలగా ఉందంటూ ముఖర్జీ ఆమెకు అవకాశం ఇవ్వలేదు. ఈ విషయం తెలిసిన హైదర్ చాలా బాధపడ్డారట. రాబోయే రోజుల్లో లతా గొంతు శ్రోతల్ని ఉర్రూతలొగిస్తుంది. నిర్మాతలు ఆమె డేట్స్ కోసం కాళ్లవేళ్ల పడతారని ముఖర్జీతో అన్నారట. దిల్ మేరా తోడా, ముజే కహీ కా నా చోరా పాటతో లతాకు మొదట హిట్ ఇచ్చారు హైదర్. 2013 సెప్టెంబర్లో తన 84వ పుట్టినరోజున ఒక ఇంటర్వ్యూలో తనలో తన ఉన్న ప్రతిభను ముందు గుర్తించి తన ప్రతిభపై పూర్తి నమ్మకాన్ని ఉంచిన వ్యక్తి హైదర్ అని తలుచుకున్నారు లతా గారు. మొదట్లో లతా గారు ప్రముఖ గాయని నూర్జహాన్ను అనుకరించేవారట. కానీ తర్వాత విపరీతమైన సాధనతో తన స్వంత శైలితో శ్రోతల మధ్యలో తన ముద్ర వేశారామె. అప్పట్లో హిందీ సినిమాలో ఉర్దూ కవుల ప్రభావం వల్ల ఉర్దూ పదాలు ఎక్కువగా ఉండేవి. కథానాయకుడు దిలీప్ కుమార్ గారు లతా మహారాష్ట్ర యాస వల్ల ఆమె హిందీ భాష సరిగా లేదని ఆరోపించారు. దాంతో ఉర్దూ శిక్షకుడు షఫీతో ఉర్దూ నేర్చుకున్నారు ఆమె. మహల్ 1949లో ఈ సినిమా రిలీజ్ అయింది. దాంట్లో ఆయేగా ఆనేవాలా పాటతో మొదటి హిట్ అందుకున్నారు లతా గారు. ఈ సినిమాలోని పాటలను సంగీత దర్శకుడు కేఎం చంద్ర ప్రకాశ్, ఈ పాటలో నటి మధుబాల గారు నటించారు. 1956లో వనారథం అనే తమిళ సినిమాలో మొదటి పాట పాడారామె. 1958లో మధుపతి సినిమాలో లతా పాడిన ఆజారే పరదేశీ పాటకు ఆమె ఫిల్మ్ఫేర్ అవార్డు అందుకున్నారు. అది మొదటి ఫిల్మ్ఫేర్ అవార్డు. 1962లో ఆమెపై విషప్రయోగం జరిగింది. డాక్టర్ ఆమెకు స్లో పాయిజన్ ఇచ్చారని నిర్ధారించారు. 3 రోజుల వరకు ఆమె మృత్యువుతో పోరాడారు. ఆ తర్వాత ఆమె కోలుకున్నారు. కానీ ఆ విషప్రయోగంతో ఆమె చాలా నీరసపడిపోయారు. 3 నెలల వరకు ఆమె మంచంపైనే ఉన్నారు. ఆ 3 నెలలు గేరచిత మజ్రూ సుల్తాన్పురి ఆమె కోలుకోవడానికి సాయం చేశారు. ఈ సంఘటన జరిగాక ఆమె ఇంటిలోని వంటవాడు ఆకస్మికంగా జీతం తీసుకోకుండా మాయమయ్యాడట. 1963లో జనవరి 27న చీనా భారత యుద్ధ సమయంలో అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఎదుట ఆయే మేరే వతన్కే లోగో, నా దేశ ప్రజలారా పాట పాడారు లతాజీ. ఈ పాట సి రామచంద్ర స్వరపరచగా కవి ప్రదీప్ రాశారు. ఈ పాట వింటున్న నెహ్రూ కన్నీళ్లు పెట్టుకున్నారట. అప్పటి టాప్ గాయకులైన ముఖేష్, మన్నాడే, మహేంద్ర కపూర్, మహమ్మద్ రఫీ, కిషోర్ కుమార్ల గారితో ఎన్నో పాటలు పాడారు కలిసి లతాజీ. నటి మీనాకుమారి గారు నటించిన చివరి చిత్రం 1972లో విడుదలైన పాకీజా సినిమాలో గులాం మహమ్మద్ సంగీత దర్శకత్వంలో చల్తే చల్తే, ఇన్నే లోగోనే వంటి హిట్ పాటలు పాడారు లతాజీ. 1978లో రాజ్ కపూర్ గారి దర్శకత్వంలో వచ్చిన సత్యం శివం సుందరం సినిమాలో టైటిల్ సాంగ్ సత్యం శివం సుందరం అనే ఆ సంవత్సరంలోనే అతి పెద్ద హిట్గా నిలిచింది. 1980 దశకంలో సంగీత దర్శకులు శివహరిలతో సిల్సిలా, ఫాస్లే, విజయ్, చాందిని వంటి ఎన్నో హిట్ సినిమాల్లో పాటలు పాడారు. రామ్ లక్ష్మణ్ సంగీత దర్శకత్వంలో ఉస్తాద్ సే, బేజుబాన్, ఓజో హసీనా, ఏ కేసా ఫర్జ్, मैंने प्यार किया, एक दूजे के लिए, सिलसिला, काज, प्रेम रोगी, प्यार जुकता नहीं, राम तेरी गंगा मैली, హీరో నాగిన్, చాందిని, రామ్ లఖన్ వంటి పెద్ద బడ్జెట్ సినిమాల్లో పాటలు పాడారు ఆమె.
1988లో లతా మంగేష్కర్ గారు తమిళంలో వరుసగా పాటలు పాడారు. ఇళయరాజా సంగీత దర్శకత్వంలో ఆనంద్ సినిమాలో ఆరో ఆరో ఆరోరో పాట, సత్య సినిమాలో వలై ఓసి పాట పాడారు. 1994లో లతా మంగేష్కర్జీ అమర గాయకుల హిట్ పాటలను తన సొంత గొంతుతో పాడి రికార్డులు విడుదల చేశారు. కేఎల్ సైగల్, రఫీ, హేమంత్ కుమార్, ముఖేష్, పంకజ్, మల్లిక్, కిషోర్ కుమార్, గీతా దత్, జోహ్రూబాయ్, అమీర్ భాయ్, పరేల్ ఘోష్, కనన్ దేవి వంటి గాయకుల పాటలు పాడి వారికి తన శైలిలో నివాళులు అర్పించారు ఆమె. రాహుల్ దేవ్ బర్మన్ సంగీత దర్శకత్వంలో వచ్చిన మొదటి పాట, ఆఖరి పాట కూడా లతా మంగేష్కర్ గారే పాడటం విశేషం. 1994లో రాహుల్ దేవ్ గారి ఆఖరి సినిమాలోని ఆఖరి పాట కుచ్ నా కహో, అది 1942 ఏ లవ్ స్టోరీ సినిమాలో పాట పాడారు. 1999లో ఆమె పేరు మీద లతా ఏయు డే పర్ఫ్యూమ్ అనే సుగంధ ఉత్పత్తిని విడుదల చేశారు. అదే సంవత్సరంలో ఆమె రాజ్యసభ సభ్యులుగా కూడా ఎంపికయ్యారు. కానీ ఆమె ఎక్కువగా సభలకు హాజరవ్వలేదు. 28 నవంబర్ 2012లో లతాజీ తన సొంత ఆడియో లేబుల్ LM మ్యూజిక్ ద్వారా భజన పాటలు విడుదల చేశారు. ఈ ఆల్బంలో తన చెల్లెలు ఉషా మంగేష్కర్తో కలిసి పాడారు. 2014లో మహిళా దినోత్సవం సందర్భంగా స్ప్రెడింగ్ మెలోడీస్ ఎవ్రీవేర్ అనే ఆల్బంలో ఓ జానే వాలే తుజ్కో అనే టైటిల్ పాట పాడారు ఆమె. ఈ ఆల్బంను రామ్ శంకర్ స్వరపరచగా ఏకే మిశ్రా సాహిత్యం అందించారు. 2012లో ది హిస్టరీ ఛానల్, రిలయన్స్ మొబైల్ భాగస్వామ్యంతో అవుట్లుక్ మ్యాగజైన్ నిర్వహించిన ది గ్రేటెస్ట్ ఇండియన్ పోల్లో ఆమె 10వ స్థానంలో ఎంపికయ్యారు. తెలుగులో మన లతా మంగేష్కర్ గారు మన సంతానం సినిమాలో నిదురపోరా తమ్ముడా, నిదురపోరా తమ్ముడా అనే పాట పాడారు. చాలా హిట్ అయిందండి ఆ పాట. 2001లో భారతరత్న లభించింది. 1999లో పద్మ విభూషణ్ లభించింది. 1969లో పద్మభూషణ్ లభించింది. 2006లో ది లీజియన్ ఆఫ్ ఆనర్ ఫ్రాన్స్ ప్రభుత్వం వారు సత్కరించారు. 1989లో దాదా ఫాల్కే అవార్డు, 1997లో మహారాష్ట్ర భూషణ్ అవార్డు, ఎన్టీఆర్ జాతీయ అవార్డు 1999లో, రాజ్యలక్ష్మి అవార్డు 1990లో, ANR జాతీయ అవార్డు 2009లో, అప్సరా అవార్డు, కాళిదాస్ సమ్మాన్ అవార్డు, తాన్సేన్ అవార్డు, నేపాల్ అకాడమీ అవార్డు, సోవియట్ ల్యాండ్ నెహ్రూ అవార్డులు లభించాయి. 2022లో ఫిబ్రవరి 6న ముంబై బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో లతా మంగేష్కర్ కరోనా అనంతరం ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ కన్నుమూశారు. అప్పటికి ఆవిడకి 92 సంవత్సరాలు. ఆమె జ్ఞాపకార్థం కేంద్ర ప్రభుత్వం 2 రోజులు అనగా 2022 ఫిబ్రవరి 6, 7 తేదీలు సంతాప దినాలుగా ప్రకటించాయి. లెజెండరీ సింగర్ లతా మంగేష్కర్ స్మారకార్థం ఏర్పాటు చేసిన తొలి స్మారక అవార్డును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు 2022 ఫిబ్రవరి 24న ముంబైలో స్వీకరించారు. భారతదేశానికి నిస్వార్థ సేవలు అందించినందుకు గాను ఆయనకు ఈ అవార్డును ప్రదానం చేశారు. వీరు వివాహం చేసుకోలేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. నా ఛానల్ని 97% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మీకు లతా మంగేష్కర్ గారి పాటలు వినాలంటే యూట్యూబ్లో లభ్యమవుతాయి. మీరు వినండి. హిట్ సాంగ్స్, ఎన్నో హిట్ సాంగ్స్, కొన్ని వేల హిట్ సాంగ్స్ ఉన్నాయండి. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ గాయకులు కిషోర్ కుమార్ గారి గురించి తెలుసుకుందామండి. భారతీయ హిందీ సినీ రంగంలో నటుడు, నేపథ్య గాయకుడు, నిర్మాత, సంగీత దర్శకులు, పాటల రచయిత, హాస్యరస చక్రవర్తి, బహుముఖ ప్రజ్ఞాశాలి అండి. కిషోర్ కుమార్ గారు ఆగస్టు 4, 1929లో జన్మించారు. 13 అక్టోబర్ 1987లో మరణించారు. అసలు పేరొచ్చి అబ్బాస్ కుమార్ గంగూలీ. భారతీయ సినీ రంగంలో నటుడు, నేపథ్య గాయకులు, నిర్మాత, సంగీత దర్శకులు, పాటల రచయిత, సినిమా రచయిత, హాస్యరస చక్రవర్తి. అనేక కళలు ఒక్క మనిషిలో నిక్షిప్తమై ఉండటం ఆశ్చర్యం. అతను పాడిన వందలాది పాటలు కిషోర్ కుమార్ను మన హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయేటట్టు చేశాయి. హిందీ సినీ రంగంలో ప్రసిద్ధి చెందిన గాయకుల్లో ఒకరిగా గుర్తింపు పడ్డారు. ఈయనకు ట్రాజడీ కింగ్ అని ప్రసిద్ధి. హిందీ చిత్రాలతో పాటు బెంగాలీ, మరాఠీ, అస్సామీ, గుజరాతీ, కన్నడ, భోజ్పురి, మలయాళం, ఉర్దూ భాషల్లో కూడా పాటలు పాడారు.
అతను అనేక భాషల్లో ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా పాడారు. మన తెలుగులో కూడా ప్రైవేట్ ఆల్బమ్స్ ఉన్నాయండి. ముఖ్యంగా బెంగాలీ భాష ఆల్బమ్లు చేశారు. అతను ఉత్తమ పురుష నేపథ్య గాయకునిగా 8 ఫిలింఫేర్ అవార్డ్స్ను పొందారు. ఈ విభాగంలో అత్యధిక ఫిలింఫేర్ అవార్డులు పొందిన రికార్డును స్వంతం చేసుకున్నారు. అతనికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం 1985 నుంచి 86వ సంవత్సరంలో లతా మంగేష్కర్ పురస్కారం అందజేసింది. 1997 మధ్యప్రదేశ్ ప్రభుత్వం కిషోర్ కుమార్ పురస్కారంను ప్రారంభించింది. ఇటీవల 2012లో న్యూఢిల్లీలో జరిగిన ఓషియన్ సినీ ఫ్యాన్ ఆక్షన్లో అతను విడుదల చేయని చివరి పాట 15,60,000కు అమ్ముడుపోయింది. కిషోర్ కుమార్ గారు ఆగస్టు 4, 1929న ఖాండ్వా గ్రామంలోని బెంగాలీ కుటుంబంలో జన్మించారు. అసలు పేరు అబాస్ కుమార్ గంగూలీ. అతని తండ్రి కుంజలాల్ గంగోపాధ్యాయ, న్యాయవాది. అతని తల్లి గౌరీదేవి ధనికులైన బెంగాలీ కుటుంబానికి చెందినవారు. కుంజలాల్ గంగోపాధ్యాయ విసాదర్ గోఖలే కుటుంబానికి వ్యక్తిగత న్యాయవాదిగా ఉండేవారు. కిషోర్ తన సహోదరుల్లో చిన్నవాడు. అతనికన్నా పెద్దవారు అశోక్ కుమార్, సతీదేవి, అనూప్ కుమార్. అతను బాల్యంలో ఉన్నప్పుడే అతని సోదరుడు అశోక్ కుమార్ బాలీవుడ్ నటునిగా ఉన్నారు. తర్వాత అనూప్ కుమార్ కూడా సినీ రంగంలోకి అడుగుపెట్టారు. అలా ముగ్గురు సోదరులు సినీ నటులుగా కొనసాగారు. అశోక్ కుమార్, అనూప్ కుమార్లకు ముద్దుల తమ్ముడిగా బొంబాయి చిత్రరంగంలో కిషోర్ కుమార్ గారు అడుగుపెట్టారు. అతను ఇండోర్లోని క్రిస్టియన్ కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. 1948లో తొలిసారిగా ఫిలింస్థాన్ వారి షికారి చిత్రంలో ఒక చిన్న పాత్ర వేశారు. అదే ఏడాది బాంబే టాకీస్ వారి జిద్దీలో తోటమాలి పాత్ర వేశారు. ఈ చిన్న పాత్రలు గుర్తింపు రాలేదు, కానీ జిద్దీలో హీరో దేవానంద్కు పాడిన నేపథ్య గీతాలు 10 మందిని ఆకట్టుకున్నాయి. ఆ తర్వాత రిమ్జిమ్ 1949లో విడుదలైందండి. లో 2 పాటలు. ప్రముఖ దర్శకుడు ఎస్బి బర్మన్ దర్శకత్వంలో ప్యార్, అది 1950లో రిలీజ్ అయింది. హీరో రాజ్ కుమార్ గారికి అన్ని పాటలు పాడటంతో కిషోర్ గారి గాన విశిష్టత అందరికీ తెలియజేసింది. నౌజవాన్, బాజీ, బహార్ చిత్రాల్లో నేపథ్య గీతాలు, ఆందోళన్, బహార్ చిత్రాల్లో నటన కిషోర్ను గాయక నటునిగా స్థిరపరిచాయి. 1950 ప్రాంతంలో తన పాత్రలకు తామే పాటలు పాడే కామెడీ పాత్రలనే కాక నటనా సామర్థ్యం అత్యద్భుతంగా నిర్వహించే అరుదైన నటుగా కిషోర్ కుమార్ కీర్తిమంతులయ్యారు. హేమంత్ కుమార్, మన్నాడే, రఫీ, తలత్ మహమ్మద్, జిఎం దురానీ వంటి దిగ్గండులు ఉన్నప్పటికీ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని రూపొందించుకోగలిగారు. శాస్త్రీయ సంగీతం నుండి రాక్ అండ్ రోల్ పాటల దాకా సమ ప్రజ్ఞతో పాడగల మహమ్మద్ రఫీ, ముఖేష్లు కూడా ప్రారంభంలో సైగలను అనుకరించి తర్వాత స్వంత శైలిని ఏర్పరచుకున్నారు. జానపద గేయాలను, శాస్త్రీయ గీతాన్ని కూడా అత్యద్భుతంగా పాడే తలత్ మహమ్మద్, మాధుర్యం నిండిన హేమంత్ కుమార్ గళం నుండి వీరందరికీ ఒక అడుగు ముందుకు వేసి రవంత చిలిపితనం కూడా జోడించిన కిషోర్ కుమార్ గారు హిందీ చిత్ర సినీ సంగీతాన్ని స్పీడ్ యంగ్లోకి నడిపించుకొచ్చారు. అశోక్ కుమార్ గారు హిందీ చిత్రసీమలో నటులుగా చేరిన తర్వాత గంగూలీ కుటుంబం తరచుగా ముంబై సందర్శించేవారు. అబాస్ కుమార్ తన పేరును కిషోర్ కుమార్గా మార్చుకున్నారు. తర్వాత తన సోదరుడు పనిచేసే ముంబై టాకీస్ వద్ద కోరస్ గాయకునిగా సినీ ప్రస్థానం మొదలుపెట్టారు. తన సోదరుడు కీలక పాత్ర పోషించిన షికారి చిత్రం ద్వారా సినీ రంగంలో ప్రవేశించాడు. సంగీత దర్శకుడు ఖేమ్చంద్ ప్రకాష్ తన చిత్రం జిడ్జీ 1948లో రిలీజ్ అయిందండి. మన్నేకి దుయాయోన్ క్యోం మంగు అనే పాట పాడటానికి అవకాశం కల్పించారు. తర్వాత అతనికి అనేక సినిమాల్లో అవకాశం వచ్చింది. 1949లో ముంబైలో స్థిరపడ్డారు. ఫణి మజుందర్ దర్శకత్వంలో నిర్మించబడిన బొంబాయి టాకీస్ చిత్రం ఆందోళన్, అది 1951లో రిలీజ్ అయింది. ఆ సినిమాలో ముఖ్య పాత్ర పోషించారు. తన సోదరుని సహాయం ద్వారా కొన్ని సినిమాల్లో నటించినప్పటికీ అతనికి తాను గాయకుడు కావాలనే అభిలాషం ఉండేది. కానీ అశోక్ కుమార్ తనలాగా నటునిగా ఉండాలని కోరుకునేవారు. 1946 నుంచి 55 మధ్యలో అతను 22 సినిమాల్లో నటించారు. అందులో 16 సినిమాలు విజయం సాధించలేదు. లడకి, నౌకరీ, మిస్ మలేషియా, చార్ పైసే, బాప్ రే బాప్ చిత్రాల విజయం తర్వాత అతని నటనా జీవితంపై ఇంట్రెస్ట్ పెరిగింది. 1955 నుండి 66 మధ్యకాలంలో మంచి నటునిగా కూడా గుర్తింపు పొందారు. తన వృత్తి జీవిత ప్రారంభంలో అతను గాయకుడు కేఎల్ సెహగల్ ద్వారా ప్రభావితుడై అతని శైలిలో కొన్ని చిత్రాల్లో పాటలు పాడారు. అతనికి కవి, సంగీత కళాకారుడైన రవీంద్రనాథ్ ఠాగూర్పై ఉన్న గౌరవం అతన్ని అనేక విధాలుగా ప్రభావితం చేసింది. అతను హాలీవుడ్ నటుడు మరియు గాయకుడు అయిన డానియే కాయేకు
గొప్ప ఆరాధకుడు. డానీ కాయేకు గొప్ప ఆరాధకుడు. అతను తన గౌరీకుంజ్ నివాసంలో తన ముగ్గురు చిత్రాలను ఉంచి ప్రతిరోజు వారిపై గౌరవం కనపరిచేవాడు. తర్వాత కాలంలో అతను నేపథ్య గాయకుడు అహ్మద్ రుష్టీకి ప్రభావితుడైనాడు. అతను లండన్లో రాయల్ ఆల్బర్ట్ హాల్లో రుష్దీ పాడిన పాటలను పాడడం ద్వారా అతనికి నివాళులు అర్పించాడు. అతను తను పాడిన పాటల్లో తుమ్ బిన్ జావో కహా, జిందగీ ఏక్ సఫర్ ఏ సుహానా, చల్ జాతా హూ మొదలైన పాటల్లో మోడలింగ్ శైలిని ఉపయోగించాడు. ఈ ప్రక్రియ జిమ్మీ రోడెక్స్, టెక్స్ మార్టిన్ ద్వారా ప్రేరణ పొందిన అతని గానం యొక్క ముఖ్య లక్షణంగా మారింది. 1954లో అధికార్, 1955లో చప్రే చాప్, న్యూఢిల్లీ, భాగం భాగ్, భాయ్ భాయ్ చిత్రాల్లో నటినిగా, మిస్మాలా, నౌకరీ, ముసాఫిర్ చిత్రాల్లో విషాంతరేఖలు కలిగి ఉన్న హాస్యనటుడిగా స్థిరపడిన కిషోర్ గారు 1958లో చల్తీ కా నామ్ గాడి చిత్రంతో తారస్థాయికి అందుకున్నారు. ఈ చిత్రంలో కిషోర్ కుమార్ గారు పాడిన పాటలు ఈనాటికి మారుమ్రోగుతున్నాయి. అశోక్, అనూప్, కిషోర్ కుమార్లు ముగ్గురు అన్నదమ్ములు నటించిన చిత్రం కూడా అదే. చల్తీ కా నామ్ గాడి అండి ఆ సినిమా. జిద్దీలో దేవానంద్కు డబ్బింగ్ కూడా చెప్పారు. ఈ తరహాలో నటుడిగా, హాస్యపాత్రధారిగా, గాయకుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా పేరు తెచ్చుకొని చిత్రరంగంలో స్థిరపడిన తరుణంలో 1961లో కొత్త అవతారం ఎత్తారు. ఝుమ్రూ సినిమాకు సంగీత దర్శకత్వం, పాటల రచన మొదలైన అదనపు బాధ్యతలు కూడా చేపట్టారు. అంతటితో ఆగలేదు. కిషోర్ ఫిలిమ్స్ అనే బ్యానర్ కింద సినీ నిర్మాణం చేపట్టి తాను డైరెక్ట్ చేయడం, సంగీత దర్శకత్వం చేపట్టడం, పాటలు రాయటం, నటించడం, వీలైనంత మేరకు ఇతర సాంకేతిక బాధ్యతలు కూడా పర్యవేక్షించడం మొదలుపెట్టారు. మొదటి చిత్రం దూర్ గగన్కి చావమే, ఆ తర్వాత హమ్ దో డాకు, తర్వాత దూర్ కారాహి, ఆ తర్వాత బడ్తీ కా నామ్ గాడి, ఆ తర్వాత శబాష్ డాడీ చిత్రాలు చెప్పుకోదగినవి. కిషోర్ కుమార్ గారి జీవితంలో ఎక్కువ గాఢమైన వ్యధ ఉంది. ఊపిరి పీల్చినంతకాలం దర్జాగా నవ్విస్తూ కాలం గడిపారు. కిషోర్ కుమార్ వ్యక్తిత్వాన్ని 90% మంది గ్రహించిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు. ఆయన 4 భార్యల్లో రెండవ భార్యను మధుబాల, 4వ భార్య లీలా చంద్రవర్కర్. మధుబాలను కిషోర్ కుమార్ గారు స్వప్నదేవతగా పేర్కొనవచ్చు. ఆమె దృష్టిలో ఉంచుకొని రాత్ కలి ఏక్ ఖాబ్ మే ఆయి ఔర్ గలే కా హౌరా హుయి అనే అన్నాడు. అయితే మధుబాలతో పెళ్లి జరిగిన సంతోషం ఉండగానే ఆమెకు గుండె జబ్బు ఉందని, సంతానవతిగా అర్హత లేదని తెలియవచ్చింది. మొదటి భార్య బెంగాలీ వనిత రూమాదేవి. వీరిద్దరు సంతానమే అమిత్ కుమార్. రూమాదేవి కొడుకును భర్త దగ్గర వదిలి వెళ్లిపోయి ద్వితీయ వివాహం చేసుకున్నారు. మధుబాల మృతి చెందిన తర్వాత యోగితాపాలిని వివాహం చేసుకున్నారు. అనతికాలంలోనే నటి లీలా చంద్రవర్కర్ను కూడా పెళ్లి చేసుకున్నారు. లీలాతో తిరిగి మధుబాలను దర్శింపగలిగారు. హల్ క్యా హై జనాబ్కా, హాల్ క్యా హై జనాబ్కా అనే మందహాసం చేస్తూ స్వరం కలిపింది లీనా. జీవితంలో అనేక సందర్భాల్లో తీవ్ర మనస్తాపానికి, పలువురు విమర్శకులకు ఎన్నో రకాల చికాకులకు గురైన కిషోర్ కుమార్ తన మనోనిబ్బరాన్ని మాత్రం, ఆత్మస్థైర్యాన్ని మాత్రం ఏమాత్రం చెక్కు చెదరనివ్వలేదు. వ్యక్తిగా కూడా కిషోర్ కుమార్ గారు చాలా ఉన్నతులు. చలనచిత్రాల్లో కానీ, స్టేజి మీద కానీ గంతులు వేస్తూ, మేనరిజంలను అభినయిస్తూ ప్రజలను కడుపుబ్బా నవ్వించిన కిషోర్ కుమార్ది నిజమైన చాలా గంభీరమైన స్వభావం. సినీ ప్రపంచ హంగామాలకు, ఆడంబర విన్యాసాలకు, పార్టీలకు చాలా దూరంగా ఉండేవారు. ఆనందమైన, దుఃఖమైన తనలోనే ఇముడ్చుకొని వ్యక్తిగత జీవిత వైఫల్యాలను తన వరకే పరిమితం చేసుకున్న మహోన్నత వ్యక్తి కిషోర్ కుమార్ గారు. ప్రజలంతా ఎన్నో బాధల్ని, చికాకులను మర్చిపోవడానికి మన సినిమాలను చూస్తారు, నా పాటలు వింటారు. ప్రతి మనిషికి బాధలుంటాయి. అయితే కళాకారుడు వాటన్నిటికీ అతీతుడు కావాలి. తనకి అభిమానించే ప్రజలను ఎల్లప్పుడూ నవ్వించాలి, ఆహ్లాదం కల్పించాలి, ఆనంద డోలికల్లో ఓలలాడించాలి. అంతేకాని మన బాధ వారికి పంచకూడదు అని ఇది కిషోర్ కుమార్ గారు నమ్మిన, ఆచరించిన జీవిత సత్యం. తోటలో నుండి నాలాంటి ఒక పువ్వు రాలిపోతే ఏముంది, ఎన్నో మొగ్గలు పువ్వులై వికసిస్తాయి, పరిమళాన్ని వెదజల్లుతాయి. కాబట్టి నేను పోయానని కలత చెందకండి అని రాసుకున్నారు. దేశంలో ఎమర్జెన్సీ విధింపు కిషోర్ గారి పాట ఆశనిపాతమైంది. సంజయ్ గాంధీ ముఖ్య అనుచరుడు వీసీ శుక్లా చెప్పిన ప్రకారం ఒక అధికారిక కార్యక్రమంలో పాల్గొనని కారణంతో కిషోర్ కుమార్ గారి పాటలు 1976 మే నెల నుండి ఆకాశవాణి, దూరదర్శన్లో ప్రసారం చేయడం పూర్తిగా ఆపివేశాయి.
పులి మీద పుట్రల ఇన్కమ్ ట్యాక్స్ దాడులు కూడా ముమ్మరంగా సాగాయి. దేనికి ఎత్తిన తల దించలేదు. ఎమర్జెన్సీ అంతరించడంతో కిషోర్ కుమార్ గానమాధుర్యం తిరిగి ఎల్లడలా ప్రవహించింది. మొత్తం మీద కిషోర్ కుమార్ జీవితంలో నెలనీడలు అనేకం. సినీ ప్రపంచంలో, వ్యక్తిగత జీవితంలో కిషోర్ కుమార్ అనేక సార్లు ఘాటైన దెబ్బలు తిన్నారు, అపనిందలకు గురయ్యారు. కిషోర్ కుమార్ గారి మొదటి భార్య కొడుకు అమిత్ కుమార్ దూర్ గగన్ కి చావ్ మే సినిమాలో అద్భుతమైన పాత్ర పోషించారు. తల్లి సజీవ దహనమైపోతుండగా చూసి మాట పడిపోయి మూగవాడైన బాలుని పాత్రలో అందరి మన్ననలు పొందారు. ఈ సినిమా తెలుగులో రాముగా విడుదలైంది. పడోసి కూడా మన తెలుగులో పక్కింటి అమ్మాయిగా అలరించింది. కిషోర్ కుమార్ గారి ప్రాభవాన్ని స్మరించుకునే సందర్భంలో తప్పనిసరిగా మనం చెప్పుకోవాల్సిన సినిమాగా ఆరాధన సినిమాలోని 1969లో పాటల గురించి మనం తప్పనిసరిగా చెప్పుకోవాలి. రూపు తెరా మస్తానా, ప్యార్ మెరా దీవానా, మేరా సప్నోం కి రాణి కబ్ ఆయేగి తూ అనే ఈ రెండు పాటలు యావత్ భారతంలో మారుమ్రోగాయి. రాజేష్ ఖన్నాకు బంగారు భవిష్యత్తును చూపాయి. ఈ సినిమా విడుదల తర్వాతనే కిషోర్ కుమార్ గారికి స్వర్ణయుగం ప్రారంభమైంది. హిందీ సినీ రంగంలోని సంగీత దర్శకులు అందరూ కిషోర్ కుమార్ గారి చేత దాదాపు అందరూ హీరోలకు పాటలు పాడించారు. కిషోర్ కుమార్ గారి గాన మాధుర్యాన్ని చిరకాలం స్మరించడానికి మనకు అవకాశం ఇచ్చిన వాళ్ళు ఎస్డి బర్మన్ ప్రథములు. ఈయన సంగీత దర్శకంలో వెలువడిన మొత్తం 50 పాటలు చిత్రరంగంలో నేపథ్య గానం ఉన్నంత వరకు నిలిచే ఉంటాయి. కిషోర్ నాదం చిరస్మరణీయంగా ఉంటుంది. ఒక దీపావళి పండగ రోజున కిషోర్ కుమార్ గారు ఆకస్మికంగా మరణించారు. అదే రోజు అక్టోబర్ 13 అశోక్ కుమార్ గారి పుట్టినరోజు కూడా. 1987 నుంచి అశోక్ కుమార్ గారు దీపావళి పండగ కానీ తన పుట్టినరోజు కానీ జరుపుకోవడం మానేశారు. కిషోర్ కుమార్ గారు మరణించి ఎంతో కాలం అయ్యింది. చాలామంది కొత్త వాళ్ళు వచ్చారు. ముఖేష్ని అనుకరించేవాళ్ళు, మహమ్మద్ రఫీని అనుకరించేవాళ్ళు, కిషోర్ కుమార్ గారి మాదిరిగా పాడేవాళ్ళు చాలామంది రంగంలోకి ప్రవేశించారు. ఎవరూ కిషోర్ స్థాయి ఎదగలేకపోయారు. అశోక్ కుమార్ కంటే 20 ఏళ్ళు చిన్నవాడు కిషోర్ కుమార్ గారు. కిషోర్ కుమార్ గారు ప్రారంభించిన మమతా సిబానియే చిత్రం ఆయన మృతితో అర్ధాంతరంగా ఆగిపోయింది. ఈ చిత్రంలో కిషోర్ కుమార్ గారి భార్య లీనా చంద్రవర్కర్, కుమారులు అమిత్ కుమార్, సుమిత్ కుమార్లు కూడా నటించారు. ఇదిలా ఉండగా కిషోర్ కుమార్ గారిని పాడిన పాటలు అనేకం తెరమరుగున ఉన్నాయి. నిర్మించిన చిత్రాలు కనుమరుగైపోయినాయి. వాటన్నిటిని క్యాసెట్స్ రూపంలో, కొత్త ప్రింటర్ రూపంలో వెలకతీసే, పంపిణీ చేసే కార్యక్రమం చేపడితే ఎందరో సంగీతాభిమానులు హర్షిస్తారు, ఆదరిస్తారు. అంతటి బృహత్ కార్యక్రమాన్ని చేపట్టే సంస్థలు, సహృదయులే కరువయ్యారు. వీరికి లభించిన అవార్డులు 8 ఫిలింఫేర్ అవార్డులు ఉత్తమ గాయకుడిగా లభించాయి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. నా ఛానల్ని 97% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. కిషోర్ కుమార్ గారు మన తెలుగులో కూడా సినిమాల్లో పాటలు పాడపోయిన కొన్ని తెలుగు ఆల్బమ్స్ ఉన్నాయండి. మన తెలుగులో కిషోర్ కుమార్ గారు పాడిన ప్రైవేట్ ఆల్బమ్స్ యూట్యూబ్లో లభ్యమవుతాయి. మీరు వినండి. మీకు ఇష్టమైతే, నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ గాయని ఆశా భోన్స్లే గారి గురించి తెలుసుకుందామండి. సెప్టెంబర్ 8, 1933లో జన్మించారు. ఒక భారతీయ నేపథ్య గాయని మరియు సంగీత దర్శకురాలు మరియు టెలివిజన్లో రంగంలో కూడా అడుగుపెట్టారు. ప్రముఖ భారతీయ గాయని. ఆమె బహుముఖ ప్రజ్ఞకు పేరుగాంచిన ఆమె హిందీ చిత్రసీమలో గొప్ప మరియు అత్యంత ప్రతిభావంతమైన గాయకుల్లో ఒకరిగా కీర్తింపబడ్డారు. 80 ఏళ్ల కెరీర్లో ఆమె వివిధ భారతీయ భాషల్లో సినిమాలు మరియు ఆల్బమ్స్ కోసం పాటలు రికార్డ్ చేశారు. 2 జాతీయ చలనచిత్ర అవార్డులు, 4 BFJA అవార్డులు, 18 మహారాష్ట్ర స్టేట్ ఫిల్మ్ అవార్డులు, లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డుతో సహా 9 ఫిల్మ్ఫేర్ అవార్డులు, అనేక ప్రశంసలు అందుకున్నారు. ఉత్తమ మహిళా నేపథ్య గాయనిగా 7 ఫిల్మ్ఫేర్ అవార్డులు, 2 గ్రామీ నామినేషన్లకు అదనంగా 2000లో సినిమా రంగంలో భారతదేశ అత్యున్నత పురస్కారమైన దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో ఆమెను సత్కరించారు. 2008లో ఆమెను భారత ప్రభుత్వం దేశంలోని 2వ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మవిభూషణ్తో సత్కరించింది. గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో 2011లో సంగీత చరిత్రలో అత్యధికంగా రికార్డ్ చేయబడిన కళాకారిణిగా భోన్స్లే గారు గుర్తించబడ్డారు.
భోంస్లే గారు నేపథ్య గాయని లతా మంగేష్కర్ గారికి సోదరి మరియు ఆమె మంగేష్కర్ కుటుంబానికి చెందినవారు. ఆమె సోప్రానో గాత్ర శ్రేణికి ప్రసిద్ధి చెందారు. భోంస్లే యొక్క పనిలో చలనచిత్ర సంగీతం, పాప్, గజల్స్, భజనలు, సాంప్రదాయ భారతీయ శాస్త్రీయ సంగీతం, జానపద పాటలు, కవ్వాలీలు మరియు రవీంద్రనాథ్ సంగీత్ ఉన్నాయి. హిందీతో పాటు ఆమె 20కి పైగా భారతీయ మరియు విదేశీ భాషలలో కూడా పాడారు. 2013లో ఆమె మై చిత్రంలో నటిగా అరంగేట్రం చేశారు మరియు ఆమె నటనకు విమర్శకుల ప్రశంసలను కూడా అందుకున్నారు. 2006లో భోంస్లే తన కెరీర్లో 12,000కు పైగా పాటలు పాడినట్టు తెలిసింది. ఆశా భోంస్లే గారు మరాఠీ మరియు కొంకణి భాషల్లో అయిన దీనానాథ్ మంగేష్కర్ గారు మరియు అతని గుజరాతీ భార్య సేవంతి యొక్క సంగీత కుటుంబం సాంగ్లీ ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న సాంగ్లీలోని గోర్ అనే చిన్న కుగ్రామంలో జన్మించారు. దీనానాథ్ గారు మరాఠీ సంగీత వేదికపై నటులు మరియు శాస్త్రీయ గాయకులు. ఆశాకు 9 ఏళ్ల వయసులో ఆమె తండ్రి చనిపోయారు. కుటుంబం పూణే నుండి కొల్హాపూర్ మరియు ముంబైకి మారింది. ఆమె మరియు ఆమె అక్క లతా మంగేష్కర్ తమ కుటుంబాన్ని పోషించుకోవడానికి సినిమాల్లో పాటలు పాడటం మరియు నటించడం ప్రారంభించారు. ఆమె తన మొదటి సినిమా పాట చలా చలా నవ్ బాల మరాఠీ చిత్రం మజా బల్ 1943లో రిలీజ్ అయింది. ఈ సినిమా కోసం పాట పాడారు. ఈ చిత్రానికి సంగీతం దత్తా దావ్జేకర్, స్వరాలు సమకూర్చారు. ఆమె హన్సరాజ్ బెహ్లా యొక్క చునరియా కోసం సావన్ ఆయా పాటను పాడినప్పుడు ఆమె హిందీ చలనచిత్ర రంగం ప్రవేశం చేశారు. అది ఆమె మొదటి సోలో పాట. హిందీ సినిమా పాట రాత్ కీ రాణి 1949లో చిత్రం కోసం పాడారు. 16వ సంవత్సరం వయసులో ఆమె 31 ఏళ్ల గణప్రతాప్ భోంస్లేతో పారిపోయి తన కుటుంబ సభ్యులకు వ్యతిరేకంగా అతన్ని వివాహం చేసుకున్నారు. 1960 మొదట్లో గీతా దత్, శంషాద్ బేగం మరియు లతా మంగేష్కర్ వంటి ప్రముఖ నేపథ్య గాయకులు మహిళా ప్రధాన మరియు పెద్ద చిత్రాలకు గానం చేయడంతో ఆధిపత్యం చెలాయించారు. ఆశా భోంస్లే వారు నిరాకరించిన పాటలను వ్యాంపుల కోసం పాడేవారు లేదా తక్కువ బడ్జెట్ సినిమాల్లో పాటలు పాడేవారు. 1950 మొదట్లో ఆమె హిందీ చిత్రాల్లో చాలామంది నేపథ్య గాయకులు కంటే ఎక్కువ పాటలు పాడారు. వీటిలో చాలా తక్కువ బడ్జెట్ బి లేదా సి గ్రేడ్ చిత్రాలు ఉన్నాయి. ఆమె తొలి పాటలను ఏఆర్ ఖురేషి, సజ్జాద్ హుస్సేన్ మరియు గులాం మహమ్మద్ స్వరపరిచిన పాటలు చాలా వరకు పాడారు, కానీ ఆ పాటలు సరిగ్గా హిట్ కాలేదు. సజ్జాద్ హుస్సేన్ స్వరపరిచిన సాంగ్ దిల్ 1952లో ఆ చిత్రం కోసం పాట పాడిన తనకు మంచి గుర్తింపు లభించింది. పర్యవసానంగా చిత్రదర్శకుడు బిమల్ రాయ్ ఆమెకు పరిణీత 1953లో రిలీజ్ అయిందండి. దాంట్లో పాడే అవకాశం ఇచ్చారు. రాజ్ కపూర్ బూట్ పాలిష్ 1954లో మహమ్మద్ రఫీతో కలిసి నన్హే మున్హే బచ్చే పాడటానికి ఆఫర్ ఇచ్చారు. ఇది మంచి ప్రజాదరణ చెందింది. ఓపీ నయ్యర్ గారు సిఐడి చిత్రంలోకి ఆశా భోంస్లేకి అవకాశం ఇచ్చారు. బిఆర్ చోప్రా గారు స్వరపరిచిన నయా దౌర్లో ఆమె మొదటి విజయాన్ని సాధించింది. సాహిర్ లుధియాన్వి రచించిన మంగ్కే సాథ్ తుమ్హారా, సాథీ హత్ బదానా మరియు ఉదేన్ జబ్ జబ్ జుల్ఫిన్ తేరీ వంటి రఫీతో ఆమె యుగళ గీతాలు ఆమెకు మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి. ఒక సినిమాలోని ప్రముఖ నటి కోసం ఆమె అన్ని పాటలు పాడటం ఇదే మొదటిసారి. గుమ్రా, వక్త్, హమ్రాజ్, ఆద్మీ ఔర్ ఇన్సాఫ్ మరియు ధుండ్తో సహా అనేక సినిమాల్లో చోప్రా గారు ఆమెతో పాటలు పాడించారు. భోంస్లే గారు నయ్యర్ యొక్క భవిష్యత్ సహకారం కూడా విజయవంతమైంది. క్రమంగా ఆమె తన హోదాను ఏర్పరచుకున్నారు. సచిన్ దేవ్ బర్మన్ మరియు రవి వంటి స్వరకర్తలు కూడా ఆమెను ప్రోత్సహించారు. భోంస్లే మరియు నయ్యర్ 1970లో ఎన్నో మంచి పాటలు పాడారు. భోంస్లే గారు మరియు ఓపీ నయ్యర్ గారు ఇద్దరు కలిసి 1970లో వృత్తిపరమైన విభేదాలతో వారిద్దరూ విడిపోయారు. 1966లో తీసరి మంజిల్ సినిమా కోసం సంగీత దర్శకుడు ఆర్డి బర్మన్ యొక్క మొదటి సౌండ్ ట్రాక్లో ఒకటైన యుగళ గీతాల్లో భోంస్లే యొక్క పాట రిలీజ్ అయింది. మంచి ప్రజాదరణ పొందింది. మొదటిసారిగా ఆజా ఆజా అనే డ్యాన్స్ నెంబర్ విన్నప్పుడు
ఈ పాశ్చాత్య ట్యూన్ని పాడలేనని ఆమె భావించింది. బర్మన్ సంగీతాన్ని మార్చమని ప్రతిపాదించగా ఆమె దాన్ని సవాలుగా తీసుకొని నిరాకరించింది. ఆమె 10 రోజులు రిహార్సల్ చేసిన తర్వాత పాటను పూర్తి చేసింది మరియు ఆజా ఆజా, ఓ హసీనా జుల్ఫో వాలి, ఓ మేరే సోనారే మహమ్మద్ రఫీతో కలిసి 3 యుగళ గీతాలు పాడారు. ఇతర పాటలతో పాటు విజయవంతమైనాయి. సినిమా యొక్క ప్రముఖ నటుడు షమ్మీ కపూర్ ఒకసారి ఇలా ఉటంకించారు: నా కోసం పాడటానికి మహమ్మద్ రఫీ లేకపోతే నేను ఆ పని చేయడానికి ఆశా భోంస్లేను పొంది ఉండేవాడిని. బర్మన్తో భోంస్లే యొక్క సహకారం అనేక హిట్లు మరియు వివాహానికి దారితీసింది. 1960-70 సమయంలో ఆమె హిందీ సినిమా నటి మరియు నర్తకి హెలెన్కు గాత్రదానం చేశారు. ఆమెపై ఓ హసీనా జుల్ఫో వాలి పాట చిత్రీకరించబడింది. హెలెన్ తన రికార్డింగ్ సెషన్లకు హాజరవుతానని, తద్వారా ఆమె పాటను బాగా అర్థం చేసుకోగలదని మరియు తదనుగుణంగా డ్యాన్స్ స్టెప్లను ప్లాన్ చేస్తుందని చెప్పారు. ఉమ్రాన్ జావ్ సినిమా కోసం అనేక గజల్స్ను పాటలు పాడారు. చిత్ర సంగీత దర్శకుడు కయ్యూం ఆమె పిచ్చిని సగానికి తగ్గించారు. ఆమె ఇంత విభిన్నంగా పాడగలదని భోంస్లే స్వయంగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. గజల్స్ ఆమె కెరీర్లో మొదట చలనచిత్ర జాతీయ అవార్డును గెలుచుకున్నారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆమె ఇజాజత్ 1987లోని మేరా కుచ్ సామాన్ పాటకు మరో జాతీయ అవార్డును గెలుచుకున్నారు. 1995లో 62 ఏళ్ల భోంస్లే గారు రంగీలా చిత్రంలో నటి ఊర్మిళా మండోడ్కర్ కోసం పాటలు పాడారు. సౌండ్ ట్రాక్లో ఆమె పాడిన తన్హా తన్హా మరియు రంగీలారే వంటి పాటలు ఉన్నాయి మరియు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ గారు స్వరపరిచారు. అతను ఆమెను అనేక పాటలు రికార్డ్ చేశారు. 2000 దశకంలో లగాన్ నుండి రాధా కైసే నా జలే ఆ పాట, ప్యార్నే తూనే క్యా కియా నుండి కంబక్త్ ఇష్క్, ఫిల్హాల్ నుండి ఏ లమ్హా, లక్కీస్ వంటి అనేక భోంస్లే గారి పాటలు చార్ట్ బస్టర్లుగా నిలిచాయి. లక్కీలో నుండి అక్టోబర్ 2004లో ది వెరీ బెస్ట్ ఆఫ్ ఆశా భోంస్లే, ది క్వీన్ ఆఫ్ బాలీవుడ్, 1966 మరియు 2003లో విడుదలైన ఆల్బమ్లు మరియు హిందీ భాషా చిత్రాల కోసం ఆశా భోంస్లే గారు రికార్డ్ చేసిన పాటల సంకలన ఆల్బమ్ విడుదలైంది. 2012లో ఆమె సురుక్షేత్రానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. 2013లో ఆశా భోంస్లే తన 79వ ఏట టైటిల్ రోల్లో మై చిత్రంలో అరంగేట్రం చేశారు. అల్జీమర్స్తో బాధపడుతున్న 65 ఏళ్ల తల్లి పాత్రను భోంస్లే గారు పోషించారు మరియు ఆమె పిల్లలతో ఆ సినిమాలో నటించారు. ఆమె తన నటనకు విమర్శకుల నుండి సానుకూల సమీక్షలను అందుకున్నారు. మే 2020లో భోంస్లే గారు తన యూట్యూబ్ ఛానల్ను ఆశా భోంస్లే అఫీషియల్ పేరుతో ప్రారంభించారు. ఆశా భోంస్లే గారు మన తెలుగులో కూడా పాటలు పాడారు. చిన్ని కృష్ణుడు సినిమాలో జీవితం సప్తసాగర గీతం సాగని పయనం అలా ఇలా అనే పాట, మళ్ళేమో ఆఖరి పోరాటంలో తెల్ల చీరకు తకదిమి తపనలు రేగినమ్మ సందే వెళ్ళలు అనే పాట, చందమామ సినిమాలోని నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు అనే పాట, మరికొన్ని పాటలు కూడా తెలుగులో మరికొన్ని పాటలు కూడా తెలుగు పాటలు పాడారు. అలా మరికొన్ని పాటలు కూడా తెలుగులో పాటలు పాడారు. 1980లోను 90లోను ఆశా గారు కెనడా, దుబాయ్, యూకే, యుఎస్ మరియు అనేక ఇతర దేశాల్లో కచేరీలు చేస్తూ గ్లోబల్ ట్రాటింగ్కి వెళ్ళారు. అక్టోబర్ 2002లో ఆమె భారతదేశంలోని వృద్ధుల కోసం నిధులను సేకరించేందుకు హెల్ప్ ది ఏజ్డ్ కోసం లండన్లోని సుదేశ్ భోంస్లే మరియు ఇతరులతో కలిసి కచేరీలు చేశారు. 2007లో ఆమె ది ఇన్క్రెడిబుల్స్ అనే పర్యటనలో యుఎస్, కెనడా మరియు వెస్టిండీస్లో పర్యటించారు. ఈ పర్యటనలో ఆమెతో పాటు గాయకులు సోను నిగమ్, కునాల్ గంజావాల్ మరియు కైలాష్ ఖేర్ ఉన్నారు. వాస్తవానికి 12 కచేరీలకు మాత్రమే షెడ్యూల్ చేయబడిన 20 కంటే ఎక్కువ కచేరీలు చేశారు. ముఖ్యంగా ఆశా భోంస్లే గారు పాడిన పాటల్లో చురా లియా హై మైనే జో దిల్ కో అదొకటి, పియా తూ అబ్ తో ఆజా అనే పాటలు చాలా హిట్ అయినాయి.
ప్రస్తుతం ఆశా భోంస్లే గారు ముంబైలో నివసిస్తున్నారు. ఆశా గారు 16 ఏళ్ల వయసులో 31 ఏళ్ల గణపత్రావ్ భోంస్లేతో కలిసి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. గణపతిరావు గారు ఆమె వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేసేవారు. భర్త, అత్తమామలు ఆమె పట్ల అనుచితంగా ప్రవర్తించారు. పెళ్ళైన కొన్ని సంవత్సరాల తర్వాత ఆశా గారు 2 పిల్లలతో 3వ బిడ్డతో గర్భవతిగా ఉన్నప్పుడు పుట్టింటికి వచ్చేశారు. వారు 1960లో విడిపోయారు. ఆమె 3 పిల్లల్లో పెద్దవాడు హేమంత్ కుమార్గా పిలుస్తారు. అతను ఎక్కువ కాలం పైలట్గా గడిపాడు మరియు సంగీత దర్శకుడిగా కూడా పేరు సంపాదించాడు. హేమంత్ 2015లో క్యాన్సర్ వ్యాధితో మరణించారు. భోంస్లే కుమార్తె వర్ష అక్టోబర్ 2012న ఆత్మహత్య చేసుకున్నారు. ఆమె వయసు 56 సంవత్సరాలు. ఆవిడ అప్పటికి ఇంకా వివాహం చేసుకోలేదు. ఆశా యొక్క చిన్న పిల్లవాడు ఆనంద్ భోంస్లే వ్యాపారం మరియు చలనచిత్ర దర్శకత్వం వహించారు. అతను ఆశా కెరీర్ని తనే చూసుకుంటున్నాడు. ఆమె మనవడు చైతన్య చింటూ అంటారు. హేమంత్ కొడుకు భోంస్లే వీరు కూడా పాటల్లోకి ప్రవేశించారు. వారు కూడా సంగీత ప్రపంచంలోనే ఉన్నారు. ఆశా భోంస్లే గారు 1980లో రాహుల్ దేవ్ బర్మన్ని అంటే ఆర్డి బర్మన్ సంగీత దర్శకులను వివాహం చేసుకున్నారు. రాహుల్ మరియు ఆశా ఇద్దరికీ ఇది రెండో వివాహం. రాహుల్ ఆమె కంటే 6 సంవత్సరాలు చిన్నవాడు. యూకేలో ఆశా భోంస్లే గారు రెస్టారెంట్ బిజినెస్ చేస్తున్నారు. మొత్తం 40 రెస్టారెంట్లుగానే ఉన్నాయి. అలాగే న్యూఢిల్లీలో ప్రారంభమయ్యే మేడమ్ టూ స్పాట్స్ గ్యాలరీలో కూడా ఆశా భోంస్లే విగ్రహం కనిపించబోతోంది. కుటుంబ బాధ్యతని నిర్వహించకుండా ఆశ తన ప్రేమికుడితో పారిపోవటాన్ని బాధ్యతారాహిత్యంగా భావించి లతా మంగేష్కర్ కొన్ని సంవత్సరాలు ఆశా భోంస్లే గారితో మాట్లాడలేదు. ఆమెను ఒంటరిగా పాటలు పాడి కుటుంబం కోసం సంపాదించడం, దీంతో వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఆశ స్వయంగా ఒక ఇంటర్వ్యూలో పేర్కొన్నారు, ఇది ప్రేమ వివాహం మరియు లతా దీది నాతో చాలా కాలం మాట్లాడలేదు అని చెప్పారు. బ్రిటిష్ ఆల్టర్నేటివ్ రాక్ బ్యాండ్ కార్నర్ షాప్లో 1997లో బ్రిమ్ ఫుల్ ఆఫ్ ఆశాని విడుదల చేసింది. ఆశా భోంస్లేకి అంకితం చేయబడిన ఈ పాట బ్యాండ్కి అంతర్జాతీయ హిట్ సింగిల్గా నిలిచింది మరియు ఫిబ్రవరి 1998లో యూకే సింగిల్స్ చార్ట్లో అగ్రస్థానంలో నిలిచింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ విజిట్ మై ఛానల్. గుడ్ మార్నింగ్ టు ఆల్. వెల్కమ్ టు మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. ఈరోజు ప్రముఖ పాప్ గాయని ఉషా ఉతుప్ గారి గురించి తెలుసుకుందామండి. అసలు పేరు ఉషా అయ్యర్. ఒక భారతీయ పాప్ గాయని, సినీ నటి. ఎన్నో హిట్ సాంగ్స్ పాటలు పాడిన గాయని. ఆమె హస్కీ వాయిస్ దేశ విదేశాల్లో కూడా ఆమె తన లైవ్ ప్రోగ్రాముల అన్నిటిలో ధరించే ఆమె కాంచీపురం చీరలు, పెద్ద బొట్లు, పూలు ఆమెకు భారతీయ పాప్ సంగీతంలో ప్రత్యేక స్థానం ఇచ్చాయి. ఉషా ఉతుప్ గారు 1947 నవంబర్ 8న ముంబైలో ఒక తమిళ కుటుంబంలో జన్మించారు. అతని తండ్రి చెన్నై వాసి అయిన వైద్యనాథ్ సోమేశ్వర స్వామి. ఆయన తర్వాత బొంబాయి పోలీస్ కమిషనర్ అయ్యారు. 6 సంతానంలో 5వ సంతానమైన ఉషకు 3 సోదరీమణులు, 2 సోదరులు ఉన్నారు. సోదరీమణులు ఉమా పోచా, ఇందిరా శ్రీనివాసన్, మాయా సామి గాయకులు. చిన్నతనంలో ఆమె బొంబాయిలోని బైకుల్లాలోని లవ్ లేన్లో పోలీస్ క్వార్టర్లో నివసించారు. ఆమె బైకుల్లాలోని సెయింట్ అగ్నెస్ ఉన్నత పాఠశాలలో చదువుకున్నారు. ఆమె పాఠశాలలో ఉన్నప్పుడు ఆమె స్వరం సంగీతానికి సరిపోనందున ఆమెను సంగీత తరగతి నుంచి తొలగించారు. కానీ ఆమె సంగీత ఉపాధ్యాయుడు అతనిలో కొంత సంగీతం ఉన్నదని గుర్తించారు. శాస్త్రీయంగా సంగీతాన్ని అభ్యసించినప్పటికీ ఉషా సంగీత వాతావరణంలో పెరిగింది. ఆమె తల్లిదండ్రులు రేడియోలో కిషోర్ అమోంకర్, బడే గులాం అలీ ఖాన్లతో సహా వెస్ట్రన్ క్లాసికల్ నుండి హిందుస్థానీ, కర్ణాటిక్ మరియు విస్తృత శ్రేణిని వినిపించారు. వారి ఇంటి పక్కనే ఉన్న ఎస్ఎం పఠాన్ అప్పుడు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీసుగా పనిచేసేవారు. అతని కుమార్తె జమీలా ఉషాను హిందీ నేర్చుకోవడానికి, సల్వార్ కమీజ్ ధరించడానికి, భారతీయ శాస్త్రీయ సంగీతం నేర్చుకోవడానికి ప్రేరేపించారు. ఈ ఫ్యూజన్ విధానం 1970లో తన ప్రత్యేకమైన భారతీయ పాప బ్రాండ్కు మార్గదర్శకత్వం అయ్యింది. ఆమె కొట్టాయంలోని మానర్కాడ్
పైనుంకల్ కుటుంబానికి చెందిన జానీ చాకో ఉతుప్ని వివాహం చేసుకున్నారు. అంతకు మునుపు దివంగత రాముతో వివాహం జరిగింది. జానీ చాకో ఉతుప్, ఉషా ఉతుప్ దంపతులకు 2 సంతానం, కుమారుడు సన్నీ, కుమార్తె అంజలి. వీరి భర్త 2024 జూలై 8న మరణించారు. ఉషా 9 ఏళ్ల వయసులో తొలిసారిగా బహిరంగ ప్రదర్శన ఇచ్చారు. ఆమె సోదరీమణులు సంగీతాన్ని జీవనోపాధిగా ఎంచుకుంటే, సంగీతకారుడు అమీన్ సయానీ ఒక రేడియో ఛానల్లో పాడటానికి ఉషకు అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత ఆమెకు చాలా అవకాశాలు వచ్చాయి. తర్వాత చెన్నైలోని మౌంట్ రోడ్లోని 9 జెమ్స్ నైట్ క్లబ్లో గాయనిగా మారారు. అక్కడ వారి నుండి చాలా అభినందనలు వచ్చాయి. ఉషా గారు కోల్కతాలోని నైట్ క్లబ్లో కూడా పాడారు. ఆ తర్వాత ఢిల్లీ వెళ్ళి అక్కడ ఓబ్రాయ్ హోటల్లో సింగర్గా చేరారు. ఆ సమయంలోనే శశి కపూర్తో సహా చిత్రబృందం హోటల్కి వెళ్ళి తన పాట విని ఈ బృందానికి ఉషాగానం నచ్చి సినిమాలో అవకాశం కల్పించారు. అలా ఆమె సినీ నేపథ్య సంగీత జీవితం హరే రామ హరే కృష్ణ సినిమాలో బాలీవుడ్లో పాడటం ప్రారంభించారు. ఈ సినిమాలో దమ్మరు దమ్ అనే ఆ పాటలోని ఆంగ్ల భాగాన్ని వరకే మాత్రమే ఉషా ఉతుప్ పాడారు. 1968లో ఉషా తన ఆంగ్ల ఆల్బమ్లను విడుదల చేశారు. ఈ ఆల్బమ్లు భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందాయి. అదే సమయంలో ఉషా కొన్ని లండన్ పర్యటనలు కూడా చేశారు. రేడియోలో కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు. 1970-80లో సంగీత దర్శకులు ఎస్డి బర్మన్ బప్పిలహరి కోసం ఉషా చాలా పాటలు పాడారు. ఆమె బెంగాలీ, హిందీ, ఇంగ్లీష్, పంజాబీ, అస్సామీ, ఒరియా, గుజరాతీ, మరాఠీ, కొంకణి, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగుతో సహా 15 భారతీయ భాషల్లో పాడారు. ఇంకా డచ్, ఫ్రెంచ్, జర్మన్, ఇటాలియన్, సింహళ, స్వాహిలి, రష్యన్, నెపలీస్, అరబిక్, క్రియోల్, జులు, స్పానిష్తో సహా అనేక విదేశ భాషల్లో కూడా పాటలు పాడారు. 2011లో పద్మశ్రీ పురస్కారం లభించినది. 2024లో పద్మభూషణ్ అవార్డు లభించింది. అలాగే ఫిల్మ్ఫేర్ అవార్డులు, ఐఐఎఫ్ఏ అవార్డులు, స్క్రీన్ అవార్డులు, మిర్చి మ్యూజిక్ అవార్డులు, ఏషియానెట్ ఫిల్మ్ అవార్డ్స్, కళాకార్ అవార్డులు లభించాయి. స్టార్ విజయ్ యొక్క ఎయిర్టెల్ సూపర్ సింగర్ జూనియర్ సీజన్ 1కు, ఎయిర్టెల్ సూపర్ సింగర్ 5కు ఉషా ఉతుప్ న్యాయ నిర్ణేతగా ఉన్నారు. ఆమె 9 ఏళ్ల వయసులో ఆమె మొదటి పబ్లిక్ గానం చెందారు. అప్పటికే సంగీతంలో వృత్తిని అన్వేషిస్తున్న ఆమె సోదరీమణులు భారతీయ దేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన రేడియో అనౌన్సర్ అయిన అమీన్ సయానీకి ఆమెను పరిచయం చేశారు. రేడియో సిలోన్లోని ఓవ్లైన్ మ్యూజిక్ అవర్లో పాడే అవకాశాన్ని అమీన్ సయానీ ఆమెకు అందించారు. ఆమె మోకింగ్ బర్డ్ హిల్ అనే పాటను పాడింది. ఆ తర్వాత ఆమె యుక్త వయస్సులో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. ఉషా ఉతుప్ 1969లో చెన్నైలో తన సంగీత వృత్తిని ప్రారంభించారు. మౌంట్ రోడ్లోని పూర్వ సఫైర్ థియేటర్ కాంప్లెక్స్లోని బేస్మెంట్లో 9 జెమ్స్ అనే చిన్న నైట్ క్లబ్లో పాడారు. చీర మరియు కాలీఫ్లవర్ లాంటి పూలు ధరించేవారు. ఆమె నటనకు మంచి స్పందన లభించింది. నైట్ క్లబ్ యజమాని ఆమెను ఒక వారం పాటు పాడమని కోరారు. ఆమెను మొదటి నైట్ క్లబ్ ప్రదర్శన తర్వాత ఆమె కలకత్తాలో ట్రింకాస్ వంటి నైట్ క్లబ్లో పాడటం ప్రారంభించారు. ఆమె తనకు కాబోయే భర్త ఉతుప్ని ట్రింకాస్లోనే కలుసుకున్నారు. దాదాపు అదే సమయంలో ఆమె ఇప్పుడు ముంబైలో నాట్ జస్ట్ జాజ్ బై ది బే అని పిలువబడే టాక్ ఆఫ్ ది టౌన్గా పాట పాడారు. ట్రింకాస్ తర్వాత ఆమె తదుపరి నిశ్చితార్థం ఆమెను ఢిల్లీకి తీసుకువెళ్ళింది. అక్కడ ఆమె ఓబ్రాయ్ హోటల్స్లో పాడారు. యాదృచ్ఛికంగా నవనికేతన్ యూనిట్కి చెందిన చిత్రబృందం మరియు దేవానంద్ నైట్ క్లబ్ను దర్శించారు మరియు వారు ఆమెకు సినిమా ప్లేబ్యాక్ పాడే అవకాశం ఇచ్చారు. ఫలితంగా ఆమె తన బాలీవుడ్ కెరీర్ ఐవరీ మర్చెంట్ యొక్క బాంబే టాకీస్ 1970తో ప్రారంభించారు. దీనిలో ఆమె శంకర్ జయకిషన్ మరియు హరే రామ హరే కృష్ణ కింద ఒక ఆంగ్ల పాటను పాడారు. వాస్తవానికి ఆమె హరే రామ హరే కృష్ణ కోసం ఆశా భోన్స్లేతో కలిసి దమ్మో దమ్ పాడాల్సి ఉంది. అయితే ఇతర గాయకుల అంతర్గత రాజకీయాల ఫలితంగా ఆమె అవకాశాన్ని కోల్పోయింది. కానీ చివరికి ఒక ఆంగ్ల పద్యం పాడింది. 1968లో లవ్ స్టోరీ మరియు స్కాచ్ అండ్ సోడా అనే మరో కింగ్స్టన్ ట్రియో పాట జంబాలయ మరియు ద కింగ్స్టన్ ట్రియో యొక్క గ్రీన్ బ్యాగ్ డాలర్ అనే 2 పాప్ పాట కవర్లను ఇంగ్లీష్లో రికార్డ్ చేశారు. ఇవి బాగా అమ్ముడైనాయి. భారత మార్కెట్లో ఈ ప్రారంభ కాలంలో ఆమె లండన్లో కొంత సమయం కూడా గడిపారు. ఆమె లండన్లోని లంగ్హోమ్లో వెర్నాన్ కోరియా యొక్క బీబీసీ కార్యాలయానికి తరచుగా సందర్శకురాలు మరియు బీబీసీ రేడియో
లండన్లో లండన్ సౌత్ ఈస్టర్న్లో ఇంటర్వ్యూ ఇచ్చారు. భారతీయ పండుగలో భాగంగా ఉషా ఉతుప్ నైరోబీని సందర్శించారు. ఆమె చాలా ప్రజాదరణ పొందింది. ఆమె స్వహిలీ భాషలో తరచుగా జాతీయవాద పాటలు పాడటం మరియు ఆమె అత్యంత ప్రజాదరణ పొందింది. మరియు అప్పటి అధ్యక్షుడు జోమో కెన్వట్టా ఆమె కెన్యా గౌరవ పౌరుడిగా సభ్యత్వం ఇచ్చారు. ఆమె ప్రసిద్ధి పాట మలైకా ఏంజెల్లోని ఒరిజినల్ సింగర్ అయిన ఫాదిలీ విలియమ్స్తో కలిసి పాడారు. ఆమె స్థానిక బ్యాండ్ ఫెల్లిన్ 5తో కలిసి లైవ్ ఇన్ నైరోబీ రికార్డును చేశారు. ఉషా ఉతుప్ 1970 మరియు 80లో సంగీత దర్శకులు ఆర్డి బర్మన్ మరియు బప్పిలర్ హరి కోసం అనేక పాటలు పాడారు. మెహబూబా మెహబూబా అనే పాట, దమ్మరుదమ్ అంటూ ఇతరులు పాడిన కొన్ని ఆర్డి బర్మన్ పాటలను కూడా ఆమె పునరావృతం చేశారు మరియు వాటిని ఒక ప్రత్యేకమైన ముగింపుకు ప్రాచుర్యం పొందారు. ఉతుప్ కరాడీ టేల్స్ ద్వారా తీసుకొచ్చిన భారతీయ పిల్లల కోసం భారతీయ రైమ్స్ అనే పిల్లల రైమ్స్ను కరాడీ రైమ్స్ యొక్క 2 వాల్యూమ్ల సేకరణ కోసం కూడా పాడారు. సారేగామప, మామిడి పండ్లు, భారతీయ నదులు, రైలు అనుభవాలు, భారతీయ పండుగలు, దేశీయ చెట్లు, క్రికెట్, భేల్పురి వంటి మరియు సాంబార్ వంటి భారతీయ ఆహారాలు, ధోతి, చీర, బింది మరియు భారతీయ వస్త్రధారణ మరియు రైమ్స్ భారతీయ తత్వాన్ని ప్రతిబింబిస్తాయి. గాజులు మరియు కొన్ని జానపద కథలు కూడా. ప్రతి ఛాందస్సును భారతీయ రంగానికి సెట్ చేసి తన స్వరంలో ఉద్వేగభరితమైన టెంపోతో పాడారు. ఉషా పిల్లలకు మరియు ఆశ్చర్యకరంగా పెద్దలకు కూడా కాలు కొట్టే బీట్లతో కలిసి పాడటానికి మరియు నృత్యం చేయడానికి వాతావరణం సృష్టిస్తారు. ఆమె ఇస్మాయిల్ దర్బార్తో పాటు డీడీ నేషనల్ ఛానల్లో ప్రసారమైన సింగింగ్ రియాలిటీ షో భారత్ కి షాన్ సింగింగ్ స్టార్ సీజన్ 2 ఇది 2012లో న్యాయ నిర్ణేతగా వ్యవహరించారు. షో సీజన్ 3కి కూడా ఆమె జడ్జి. ఆమె మరాఠీ సింగింగ్ రియాలిటీ షోకు ముఖ్య అతిథిగా కూడా హాజరయ్యారు. మరాఠీ పాటలతో ప్రేక్షకులను అలరించారు. ఆమె స్టేజీ పర్ఫార్మర్. ప్రపంచవ్యాప్తంగా ప్రదర్శనలు ఇచ్చారు. నాణ్యమైన సంగీతం కోసం నేషనల్ ఇంటిగ్రేషన్ కోసం రాజీవ్ గాంధీ పురస్కారం, అంతర్జాతీయ శాంతికి మహిళా శిరోమణి పురస్కారం మరియు అత్యుత్తమ విజయానికి వి అవార్డు వంటి అనేక అవార్డులతో ఆమె సంవత్సరాలుగా సత్కరించబడ్డారు. ఆమె 26 మే 2019 కపిల్ శర్మ షోలో కనిపించారు. ఆమె మొదటి ఆల్బం లూయిస్ బ్యాంక్స్తో రికార్డ్ చేశారు. దీనికి ఆమెకు $3,500 లభించాయి. అప్పటి నుండి ఆమె అనేక ఆల్బమ్ను రికార్డ్ చేశారు. మైకేల్ జాక్సన్ యొక్క డోంట్ స్టాప్ టిల్ యూ గెట్ ఎనఫ్ యొక్క ఉషా యొక్క హిందీ వెర్షన్ చుప్కే కామోన్ ఆయా టామ్ మిడిల్టన్ ది ట్రిప్ 2004లో ఆల్బంలో చూడవచ్చు. గ్లోరియా గేనర్ యొక్క ఐ విల్ సర్వైవ్ యొక్క కవర్ మరొక టామ్ మిడిల్టన్ ఆల్బమ్ కాస్మో సోనికా టామ్ మిడిల్టన్ ప్రెజెంట్స్ క్రేజీ కవర్స్ వాల్యూమ్ 2005లో ఆమె 23 ఏప్రిల్ 2007న ఛానల్ విలో కనిపించిన ఇండియన్ రాక్ బ్యాండ్తో కలిపి రిథమ్ అండ్ బ్లూస్ అనే పాటను రికార్డ్ చేశారు. కాంట్రాటో మరియు ఆల్టో మధ్య ఉండే ప్రత్యేకమైన స్వరాన్ని కలిగి ఉన్నందున ఉషా ఉతుప్ చాలా గుర్తింపు పొందారు. ఉతుప్ గారు నటిగా కూడా వర్క్ చేశారు. 2006లో ఆమె మలయాళ చిత్రం పోతన్ వాలో కురిసి విట్టీల్ మరియమ్మగా నటించారు. బాంబే టు గోవా చిత్రంలో అతిథి పాత్రలో కనిపించారు. 2007లో అంజున్ దత్ దర్శకత్వం వహించిన బో బ్యారక్స్ ఫరెవర్లో ఆమె స్వయంగా కనిపించారు. మళ్ళీ 2007లో ఆమె హ్యాట్రిక్ మ్యూజిక్ వీడియోలో తనలాగే కనిపించారు. ఆమె ఇండియన్ ఐడల్ 1, 2లో మారువేషంలో కనిపించారు. ఆమె 2007లో మరియు 2008లో ఐడియా స్టార్ సింగర్ సీజన్ వి యొక్క జడ్జిలో ఒకరు. 2010లో తమిళ చిత్రం మన్మథన్ అంబులో ఆమె చిన్న పాత్ర చేశారు. ఆమె విశాల్ భరద్వాజ్ యొక్క 7 కూన్ మాఫ్లో పని మనిషిగా నటించారు. ఆమె 18 ఫిబ్రవరి 2011న విడుదలైన ఈ చిత్రంలో ఒక పాట కూడా పాడారు. 2012లో ఆమె కన్నడ చిత్రం పరియేలో నటించారు. 2019లో ఆమె ఇఫ్ నాట్ ఫర్ యూ అనే డాక్యుమెంటరీలో కనిపించారు. దీనికోసం ఆమె ప్రముఖ గాయకుడు మరియు గేయ రచయిత అయిన 2019లో ఆమె ఇఫ్ నాట్ ఫర్ యూ అనే డాక్యుమెంటరీలో కనిపించారు. దీనికోసం ఆమె ప్రముఖ గాయకుడు గేయ రచయిత బాబ్ డైలాన్ రాసిన బ్లోవిన్ ఇన్ ద విండ్ సాంగ్ను పాడారు, రికార్డ్ చేశారు.
తెలుగు సినిమా కీచురాళ్ళు సినిమాలో కీచురాళ్ళు అనే పాట ఇళయరాజా సంగీత దర్శకత్వంలో పాడారు. మళ్ళీ రేసు గుర్రం సినిమాలో ఎస్ తమ్మన్ గారి సంగీతంలో జాతి గుర్రం అనే పాట పాడారు. అలాగే డర్టీ పిక్చర్లో ఎస్ తమ్మన్ గారి సంగీత దర్శకత్వంలో తిక్క అనే పాట పాడారు. 2011లో పద్మశ్రీ పురస్కారం, 2024లో పద్మభూషణ్ పురస్కారం లభించాయి. ఆమె పక్కింటి పొరుగు ఎస్ఎంఏ పఠాన్ అప్పటి డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ అతని కుమార్తె జమీలా ఉషాను హిందీ నేర్చుకునేలాగా, భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని స్వీకరించేలాగా ప్రభావితం చేశారు. ఆమె కొట్టాయంలోని మానర్కాడ్ పైనుంకల్ కుటుంబానికి చెందిన జానీ చాకో ఉతుపును వివాహం చేసుకున్నారు మరియు గతంలో దివంగత రాముతో వివాహం జరిగింది. వీరికి ఒక కుమార్తె అంజలి మరియు ఒక కుమారుడు సన్నీ ఉన్నారు. సన్నీ పాట పేరు పెట్టారు. ఆమె భర్త జానీ చాకో జూలై 8, 2024 గుండెపోటు కారణంగా మరణించారు. భారతీయ పాప్, ఫిల్మ్, జాజ్, R&B, భారతీయ శాస్త్రీయ సంగీతం, పాశ్చాత్య సంగీతానికి ప్రత్యేక గుర్తింపును తెచ్చారు. ఉషా ఉతుప్ గారు సంగీత దర్శకత్వం కూడా వహించారు. 1966 నుంచి ఇప్పటిదాకా పాటలు పాడుతూనే ఉన్నారు. ప్రస్తుతం ఆమెడ వయసు 76 సంవత్సరాలు కాగా ఇప్పటికీ పాటలు పాడుతూనే ఉన్నారు. ముంబైలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. మహారాష్ట్రలో నివసిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్. నా ఛానల్ని 97% మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. ఓన్లీ 3% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ విజిట్ మై ఛానల్. నాకు ఇంకో ఛానల్ కూడా ఉందండి, సంతోష్ వెజ్ ఫుడ్ అని. ఓన్లీ వెజిటేరియన్ ఫుడ్ మాత్రమే ఉంటుంది. ఆ ఛానల్ కూడా చూడండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఓల్డ్ వీడియోస్లో కూడా చాలామంది సినీ తారల బయోగ్రఫీస్ ఉన్నాయి. అవి కూడా ఒకసారి చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. చాలా మంచి గాయని అండి ఉషా ఉతుప్ గారు. ఆవిడ వస్త్రధారణ కానీ ఆమె వాయిస్ కానీ ప్రత్యేకంగా ఉంటుంది. వీరి పాటలు యూట్యూబ్లో ఉంటాయి, మీరు చూడండి. ఎంతో మంచి పాప్ సింగరు. మన భారతీయ వస్త్రధారణతో అన్ని దేశాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చారు. ఆవిడ కట్టుకున్న పట్టు చీరల నుంచి పెట్టుకున్న బొట్టు, పూలు అన్నీ ఆవిడకి సపరేట్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండెమడ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఆల్.